బిల్డింగ్ రూల్స్ను అలాగే టీడీఆర్ రూల్స్ను మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో 95ను విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా టీడీఆర్ను ఎక్కువగా వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ టీడీఆర్ చూసుకున్నట్టయితే మనం చెరువులు కుంటలు ఎక్కడైతే ఉన్నాయో బఫర్ కావచ్చు ఎఫ్టీఎల్కి సంబంధించిన దాంట్లో ఆ టీడీఆర్ను కూడా వాటిని వెకేట్ చేస్తే టీడీఆర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ప్రముఖంగా చూసుకున్నట్టయితే రోడ్ వైడింగ్తో పాటు అనేక పనులకు ఈ భూసేకరణ సందర్భంగా టీడీఆర్ను విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఇంతకుముందు 18 మీటర్ల వరకు ఉంటే 18 నుండి 21 మీటర్ల ఎత్తుకు పైబడిన భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేస్తూ ఈ జీవోలో 95లో ఈ సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. అలాగే 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లో 18 నుండి 21 మీటర్ల ఎత్తు ఉండే భవనాలకు తప్పనిసరిగా టీడీఆర్ను వినియోగాన్ని కంపల్సరీ అనేది కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 21 మీటర్స్ అనేది హైరైజ్డ్ అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. 21 మీటర్ల కంటే తక్కువ ఉన్న నాన్ హైరైజ్ భవనాల్లో కూడా సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కోసం డబ్బులు చెల్లించడానికి బదులుగా టీడీఆర్ను వినియోగించుకోవచ్చు అని కూడా జీవోలో స్పష్టం చేయడం జరిగింది. సో అలాగే 10 నుంచి 20 ఫ్లోర్ల భవనాలకు 3%, 20 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉన్న భవనాలకు 5% టీడీఆర్ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే 2000 చదరపు మీటర్లకు పైబడిన ఫ్లాట్లలో 40 దానికి సంబంధించి 40 ఫీట్ల రోడ్డు ఉంటే 3 అదనపు ఫ్లోర్లు కావచ్చు. అలాగే 60 ఫీట్ల రోడ్డు ఉంటే 4 అదనపు ఫ్లోర్లు వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎక్కువ అంటే 80 ఫీట్ల రోడ్డు ఉంటే 5 అదనపు ఫ్లోర్లు వేసుకోవడానికి టీడీఆర్ వినియోగించుకోవచ్చు అనేది కూడా ఈ జీవోలో ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు అంటే టీడీఆర్కి ఎక్కువగా వినియోగించుకోవాలనే ఉద్దేశం కొద్ది కావచ్చు, చాలా ప్రాజెక్టులు ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు నిర్మిస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇందులో రోడ్ వైండింగ్లో చాలా ప్రాపర్టీస్ కోల్పోయే సందర్భం ఉంది. సో దానికోసమని టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెరువులు కుంటలను కాపాడాలి కాబట్టి అందులో మనకు రోడ్ వైండింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే 1:2 అంటే ఒక 100 గజాలు పోతే 400 గజాలు ఇచ్చేది. కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే దానికి ఎంతైతే పోతుందో అంతవరకే చెరువులు కుంటల వరకు అంతవరకే టీడీఆర్ ఇచ్చేందుకు కూడా సిద్ధం చేయడం జరిగింది. సో మొత్తంగా హైరైజ్డ్ భవనాలకి టీడీఆర్ను వినియోగించుకునేందుకు కూడా ఈ జీవోను సవరిస్తూ అదైతే 95 జీవోను తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఇంకా ఎక్కువ అంతస్తులు వేసుకోవడానికి కావచ్చు. అలాగే టీడీఆర్ వినియోగం వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగానికి భారం తగ్గే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇంకా మరింత ప్రభావవంతంగా వాళ్ళు పనులు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన నిపుణులు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.